హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ అండ్ మధు. ఈరోజు వీడియోలో నాన్ స్టిక్ తడక సీజనింగ్ చెప్తున్నా అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం కొంచెం హీట్ అయ్యాక ఇలా స్టిక్కర్ తీసేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా సోప్తో స్క్రబ్ చేసుకోండి. ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం గ్రీస్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని లైట్గా హీట్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలండి. వాటర్ వేడయ్యాక ఇలా కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ తిప్పుకోవాలి. అయిపోయాక మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలండి. నాన్ స్టిక్ వాటికి స్క్రబ్బర్స్ యూజ్ చేయకూడదండి. ఇలాంటి మెత్తటి స్పాంజ్ని యూజ్ చేసేయాలి. ఇట్లా స్పాంజ్తో మొత్తం వాష్ చేసుకొని ఇంకొకసారి సోప్తో మళ్ళీ వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకోవాలి. మొత్తం స్క్రబ్ చేసుకొని ఇలా వాష్ చేసుకోండి. ఇప్పుడు నాన్ స్టిక్ తవ అనేది మనం వంట చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి.